హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన వంటింట్లో చాలా సింపుల్గా కనిపించే బీరకాయతో రెండు మంచి వంటలు చేసుకుందాం. ఒకటి బీరకాయ తొక్కు రోటి పచ్చడి, ఇంకొకటి బీరకాయ కూర అండి. ముందుగా బీరకాయ తొక్కు రోటి పచ్చడి గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా బీరకాయ తొక్కును మనం పారేస్తుంటాం కదా, కానీ అదే తొక్కును రోటితో కలిపి పచ్చడి చేస్తే అదిరిపోయే రుచి వస్తుంది. ఇది మన జీవితానికి చెప్పే మాట ఏంటంటే, మనకు పనికి రావు అనిపించేవి ఒకరోజు మనం బలంగా మారతాయి. ఇక బీరకాయ కూర ఎటువంటి ఆర్భాటం లేకుండా పచ్చగా ఆరోగ్యంగా ఉండే కూర ఇది. ఎక్కువ కారం కాదు, ఎక్కువ నూనె కాదు, కానీ తిన్న తర్వాత మనసుకి శరీరానికి తృప్తినిస్తుంది. బీరకాయలో ఉన్న నీటిలాగానే మన జీవితం కూడా ప్రశాంతంగా సరళంగా సాగితే ఆరోగ్యం కూడా బాగుంటుందండి. ఆనందంగా కూడా ఉంటాం. మంచి మాట ఏంటంటే, విలువ అనేది వస్తువులో కాదు, దాన్ని మనం ఎలా ఉపయోగిస్తామో అన్న దాంట్లోనే ఉంటుంది. ఈరోజు మీ ప్లేట్లో ఉన్న బీరకాయల మీ జీవితంలో ఉన్న చిన్న విషయాలకు విలువనివ్వండి. అవే మీ జీవితానికి నిజమైన రుచినిస్తాయి. సో సాధారణమైన భోజనం, సాధారణమైన జీవితం, అదే అసలైన ఆనందం. ఇలా బీరకాయ రోటి పచ్చడి మనకు అయిపోయిన తర్వాత నేను చూపించే విధంగా రోట్లో వేసుకొని దంచేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచికరమైన బీరకాయ రోటి పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.